మండుటెండల్లో ప్రయాణం అంటే హడలే. ఏసీ వాహనమైతే సరే, లేకపోతే ఉక్కపోత తప్పదు. కానీ ఆ ఆటోలో ప్రయాణిస్తే ఆ కష్టాలేమీ ఉండవు. బయట ఎంత ఎండ ఉన్నా ఎంచక్కా హాయిగా అందులో ప్రయాణించవచ్చు. ప్రకృతి పచ్చదనం మధ్య కూర్చొని గమ్యం చేరుకోవచ్చు. మళ్లీ మళ్లీ అదే వాహనంలో ప్రయాణించాలని కోరుకునేంతలా ఆ ఆటో వాలా దాన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు, ప్రయాణికులకు ఉచితంగానే మరిన్ని సదుపాయాలు అందజేస్తున్నారు. ఆ ఆటో ప్రత్యేకతలేంటో, ఆ అదనపు సదుపాయాలేంటో తెలుసుకోవాలంటే గుంటూరు వెళ్లాల్సిందే. కదిలే గార్డెన్లా కనబడుతున్న ఈ ఆటో గుంటూరు ప్రజల మనస్సు దోచుకుంటోంది. కాలుష్య నియంత్రణలో తన వంతు పాత్ర పోషించాలని భావించిన సూర్య అనే యువకుడు తన ఆటో ద్వారా సందేశాన్ని చాటుతున్నారు. కాలుష్యరహిత ఎలక్ట్రిక్ ఆటో నడుపుతున్న అతడు పచ్చని మొక్కలతో వాహనాన్ని అలంకరించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మొక్కలను కుండీల్లో అమర్చి వాటిని జాగ్రత్తగా పెంచుతున్నారు. ఈ గార్డెన్ ఆటోలో ప్రయాణించే వారికి ఎండ నుంచి ఉపశమనం లభిస్తోంది. బయట ఎంత వేడి ఉన్నా ఆటోలో మాత్రం చల్లటి వాతావరణంలో ప్రయాణిస్తున్నారు. చుట్టూ మొక్కలతో ప్రకృతి మధ్య ఆహ్లాదకర ప్రయాణం చేసిన అనుభూతి పొందుతున్నారు. ఆటోలో ప్రయాణించే వారికి అదనపు సదుపాయాలు కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు సూర్య. వేసవి తాపంలో దాహం తీర్చేందుకు నీటి బాటిళ్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయాల్లో ఫోన్లు, మెసేజ్లు పంపుకునేందుకు ఇంటర్నెట్ హాట్స్పాట్ ను ఉచితంగా అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం మొబైల్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. పిల్లల కోసం చాక్లెట్లు ఎల్లప్పుడూ ఆటోలో సిద్ధంగా ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారికి చక్కెర స్థాయిలు అమాంతం పడిపోయి ఇబ్బంది పడితే వారికి అందించడానికి ఈ చాక్లెట్లు అక్కరకొస్తాయన్నది సూర్య ఆలోచన. సూర్య ప్రయత్నాలను ప్రయాణికులు, నగరవాసులు ప్రశంసిస్తున్నారు. పొల్యూషన్ కి ఇట్లా మంచి ఐడియా, చాలా మంచి ఐడియా సూర్యది. లోపలికి ఎక్కాక కూడా చాలా చల్లగాను ఆహ్లాదంగా చాలా బాగుంది. లోపల దుమ్ము ధూళి అంతా వస్తుంది కదా, దీనికి అసలు దుమ్ము ధూళి లోపలికి రావట్లేదు. అసలు ఎకో ఫ్రెండ్లీకి అందరూ కూడా ఇట్లా ఆటోలు చేస్తే చాలా కన్వీనియంట్ గా చాలా బాగుంటది. మొత్తం నేచర్ తో ఒక గార్డెన్ లో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంది. సమ్మర్ కోసం రూఫ్ కూడా ప్లాన్ చేశాడు. వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేశాడు అండ్ మనకు హాట్ స్పాట్ కూడా ప్రొవైడ్ చేశాడు. చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించాడు. చాలా బాగుంది, డిఫరెంట్ గా. అతని థాట్స్ కి మెచ్చుకోవచ్చు. ఈ మొక్కలు ఉండడం వల్ల వీటికి మట్టి, వీటికి వాటర్ ఇవ్వడం వలన వాటర్ కూలింగ్ అయినట్లుగా మనకు అనిపించి ఎక్కువ ఉష్ణోగ్రత లేకుండా చల్లగా ఉంటాం. డీహైడ్రేషన్ కాకుండా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. వాటర్ బాటిల్, వైఫై ఒకటి, షుగర్ పేషెంట్ వాళ్ళకి చాక్లెట్లు అది కన్వీనియంట్ గా పెట్టడం. కొంతమంది 2-3 చూసాం మొన్న, బాగాలేదని అంటే వాళ్ళ అడ్రస్ కనుక్కొని నార్మల్ ఛార్జీకి తీసుకెళ్లి జాగ్రత్త చేశారు. ఇదే అందరు తెలుసుకొని చేస్తే గవర్నమెంట్ కూడా వీళ్ళకి కోఆపరేట్ చేస్తా ఫైనాన్స్ అది ఇస్తా ఉంటే బాగుంటుందని అభిప్రాయం. అవకాశం దొరకాలే కానీ ఆటోలో సీటు లేకున్నా ప్రయాణికుల్ని ఇరికించడం చూస్తుంటాం. సూర్య మాత్రం డ్రైవర్ పక్కనే ఉన్న సీటును పూర్తిగా మొక్కలకు కేటాయించారు. ప్రయాణికులకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తున్నారు. నా ఆటోలో ఇప్పుడు 50 నుంచి 55 మొక్కలు ఉంటాయండి. ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కువైతే రిలీజ్ చేస్తాయో వాటిని కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని కొన్ని బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అను నా డ్రైవర్ సీట్ పక్కన ఉండేలాగా కొన్ని సెట్ చేసుకున్నాను సార్. నా ఆటోలో వాటర్ బాటిల్స్ కూడా ఫెసిలిటీస్ పెట్టానండి. కాల్స్ కానీ మెసేజ్ కానీ డేటా అయిపోయి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోలో మొబైల్ హాట్స్పాట్ కూడా ఆన్ చేసే ఫెసిలిటీ పెట్టుకున్నానండి. డస్ట్ అంటినా వాటి అంటినా క్లీన్ చేసుకోవడానికి వెట్ టిష్యూస్, డ్రై టిష్యూస్ కూడా ఏర్పాటు చేశానండి. షుగర్ లెవెల్స్ గొప్పకున పడిపోయి పెద్దవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతున్న ఉద్దేశంలో నా ఆటోలో చాక్లెట్స్ అనేవి ఏర్పాటు చేశాను. అంత ముందుకు జస్ట్ ఆటో అంటే ఆటో ఎక్కామా దిగామా వెళ్ళా అన్నట్టు ఉండేది. ఈ మొక్కల కాన్సెప్ట్, ఈ చాక్లెట్ కాన్సెప్ట్ ఇదంతా పెట్టిన తర్వాత ఎక్కిన కస్టమర్లు అందరూ వాళ్ళకి ఎప్పుడు ఎక్కుతున్నారు, కొంతమంది అయితే అప్పుడే వచ్చేసింది దిగిపోయామా అని చెప్పేసి అంటున్నారు. పిల్లలైతే సరదాగా నవ్వడం, కొంచెం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ మొక్క పేరేంటి బాగుందని చెప్పి అడగడం. నా పర్సనల్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి నా ఆటో బుక్ చేసుకుని సరదాగా అలా వెళ్ళి వస్తా ఉన్నారండి.
ప్రయాణికులే దేవులుగా భావించిన సూర్య తన ఆటోను గ్రీన్ ఆటోగా మార్చాడు. అందమైన పూల మొక్కలు, ఆరోగ్యాన్ని పెంచే ఆయుర్వేద మొక్కలతో ఆటోను ముస్తాబు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. అధిక ఉష్ణోగ్రతలు, కాలుష్య కోరల నుంచి ఉపశమనం కలిగిస్తూ అదేవిధంగా హాయిగా ప్రయాణం చేసేలా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.